హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న మిషన్కి సింగిల్ ఫుట్ సెట్ అవుతుందా లేదా అనేది చూద్దామండి. సింగిల్ ఫుట్స్ అనేవి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనే రెండు పాదాలు దొరుకుతాయండి. ఇవి నేను దిల్షుక్నగర్లో తీసుకొచ్చాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓపెన్ చేయాలండి మిషన్ని. ఫస్ట్ ఆ డోర్ ఓపెన్ చేసేయాలి. డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆ నార్మల్ ఫుట్ తీసేసేయాలండి. నార్మల్ పాదం తీసిన తర్వాత వీడియోని బాగా చూడండి. సింగిల్ ఫుట్ ఎలా ఫిట్ చేసుకోవాలనేది చూపిస్తాను. సింగిల్ పాదం మనం పెట్టేటప్పటికి అది మనకు నిడిల్ కిందికి వస్తుందండి కరెక్ట్గా. దానికోసం మధ్యలో ఒకటి చిన్న నట్టు ఉంటుందండి. ఆ నట్టును కాస్త లూజ్ చేసినాం అనుకోండి, లూజ్ చేయడం వల్ల మనం పాదాన్ని అనేది కొంచెం లెఫ్ట్ సైడ్ అయినా ఏం లేదు, రైట్ సైడ్ అయినా ఏం లేదు, టర్న్ చేసుకోవడానికి ఉంటుందండి. సింగిల్ పాదాన్ని పెట్టేసి ఫిట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అది ఎలా ఉందో దాని పొజిషన్, నీడిల్ దగ్గరికి ఉంటుందా, నీడిల్ సైడ్కి ఉంటుందా, స్ట్రైట్గా వస్తుందా చూద్దామండి. చూడండి, నా సింగిల్ పాదం ఫిట్ చేస్తే చిన్న మిషన్కి ఇలా సైడ్కి వస్తుందండి, స్ట్రైట్గా అయితే రాదు. ఎందుకంటే ఆ నీడిల్ వెళ్ళేదానికి అడ్డం వస్తుందండి అది పాదం అనేది. అందుకే ఇలా సైడ్ ఫిట్ చేసుకోవాలి, ఏం పర్వాలేదు. ఇలా స్ట్రైట్గా పెట్టామనుకోండి నీడిల్ కిందికి వస్తుంది. చూడండి, అలా వచ్చిందంటే నీడిల్ విరిగిపోతుంది. అందుకే కాస్త సైడ్కి పెట్టుకోవాలండి. ఇది లెఫ్ట్ సైడ్ పాదం కాబట్టి కొంచెం లెఫ్ట్ తీసుకోవాలండి. అది రైట్ సైడ్ పాదం అయితే రైట్ సైడ్ తిప్పుకోవాలి. ఇలా సూది పైకి కిందికి మనం కిందకు పోయి దారాన్ని తీసుకురావాలి కదండి. అలా సూది వస్తుందో పోతుందో చూసుకొని సూది దగ్గరికి జరిపి పెట్టుకొని మళ్ళీ అక్కడ నట్ అనేది ఫిట్ చేసుకోవాలండి గట్టిగా. ఇప్పుడు ఆ డోర్ కూడా పెట్టేసి ఫిట్ చేసుకొని దారం ఎక్కించుకోవాలండి. ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ పైపింగ్ కానీ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ప్రస్తుతం నేనైతే మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టాలనుకొని చేస్తున్నానండి. బ్లౌజ్ ఎలా కుడతానో చూపిస్తాను చూడండి. మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ సైడ్ అండి. లైనింగ్కి దానికి ఇట్లా గుండు పిన్ పెట్టుకొని దాని కింద పెట్టుకొని స్ట్రైట్గా అంటే మనం క్లాత్ పట్టుకొని ఆ నిడిల్ ఎక్కడి నుంచి రావాలనేది చూసుకుంటూ కుట్టేసుకుంటూ రావాలండి. బ్యాక్ సైడ్ నుంచి అన్ని బీడ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చిన్నగా స్లోగా తీసుకుంటూ రావాలండి. బ్లౌజ్ అనేది మనం రెండు చేతులతో పట్టుకొని నిడిల్ సైడ్కి వెళ్ళకుండా చూసుకుంటూ కుట్టాలండి. పెద్ద మిషన్కి అయితే సింగిల్ ఫుట్ అనేది స్ట్రైట్గా ఫిట్ అవుతుందండి. చిన్న మిషన్లకు అనేది అలా ఫిట్ కావు. ఇలానే సైడ్కు ఫిట్ చేసుకొని మనం జాగ్రత్తగా కుట్టుకోవాలండి. నేనైతే ఇలానే కుడతానండి మగ్గం వర్క్ బ్లౌజులు అయితే. ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. మనం నెక్ క్లాత్ లోపల నుంచే పెట్టుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి కుట్ట అనేది. ఇప్పుడు మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి. ఇట్లా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా ఒక లైన్ కుట్టు వేసుకోవాలండి. మనము లైనింగ్ మీద నుంచి ఒక కుట్టు వేయాలి. లైనింగ్ మించి కుట్టేసి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుంటే ఇలా వస్తుందండి మనకి. సేమ్ పెద్ద మిషన్ మీద కుడితే ఎలా వస్తుందో అలాగే ఉంటుందండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టానో చూడండి. బ్యాక్ పార్ట్ కూడా కుట్టానండి. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.